నమస్కారం, నేడే సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైన అటవీ శాఖ ఉద్యోగుల క్రీడలు. పోటీలను ప్రారంభించిన కాళేశ్వరం జోన్ చీఫ్ కన్సల్టేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి ప్రభాకర్. ఘనంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు జన్మదిన వేడుకలు. మంచిర్యాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. శ్రీరాంపూర్లో ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేసిన ప్రేమ్సాగర్రావు. మంచిర్యాలలో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను ప్రారంభించిన జిల్లా అడిషనల్ కలెక్టర్. విద్యార్థులు చదువులతో పాటు క్రీడలో రాణించాలన్న మోతీలాల్. కొత్త రకం వెహికలపై కల్లుగీత కార్మికులకు ఎక్సైజ్ బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో అవగాహన. కల్లుగీత కార్మికుల రక్షణ కోసం ప్రభుత్వం కాటమయ్య సురక్ష పథకం ఏర్పాటు చేసిందన్న అధికారులు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిన మంచిర్యాల జిల్లా కేంద్రం. లాడ్జీలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం. ఆర్డీఓ ఆదేశాలతో 2 లాడ్జీలను సీజ్ చేసిన పోలీసులు. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో కాళేశ్వరం జోన్ అటవీ శాఖ ఉద్యోగుల క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను కాళేశ్వరం జోన్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి ప్రభాకర్ పోటీలను ప్రారంభించారు. క్రీడలతో దేశభక్తి, క్రమశిక్షణ పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశీష్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాళేశ్వరం జోన్ అటవీ శాఖ ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ను చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రభాకర్, కన్సర్వేటర్ ఫారెస్ట్ శాంతారాములు ప్రారంభించారు. అటవీ శాఖ ఉద్యోగ క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించగా సీసీఎఫ్ ప్రభాకర్ వందన సమర్పణ స్వీకరించిన అనంతరం బెలూన్లు ఎగరవేసి క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రతి ఏటా అటవీ శాఖ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అథ్లెటిక్స్, కల్చరల్ పోటీలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఈ క్రీడా పోటీలు అటవీ విడుపుగా ఉంటాయని అన్నారు. నిత్యం విధుల్లో ఒత్తిళ్లకు గురయ్యే ఉద్యోగులకు ఆటలు మానసిక ప్రశాంతత కల్పిస్తాయని, తిరిగి క్రీడా స్ఫూర్తితో విధుల్లో పాల్గొంటారని చెప్పారు. క్రీడలో పాల్గొనడం వల్ల ఉద్యోగుల్లో స్నేహభావం పెరుగుతుందని, ఒకరినొకరు సమిష్టి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. అటవీ శాఖ ఉద్యోగులకు 1993 నుంచి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అక్టోబర్ 16 నుంచి 20 వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్లో ఆల్ ఇండియా అటవీ శాఖ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. క్రీడాకారులు పట్టుదలతో క్రీడల్లో పాల్గొని రాష్ట్ర ఆల్ ఇండియా స్థాయి పోటీలో రాణించి కాళేశ్వరం జోన్కు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ క్రీడా పోటీలో 340 మంది అటవీ శాఖ ఉద్యోగులు పాల్గొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డిఎఫ్ఓ నీరజ్ తాబేరివల్, ములుగు డిఎఫ్ఓ వసంత, పెద్దబెల్లి డిఎఫ్ఓ శివయ్య, కాగజ్ నగర్ డిఎఫ్ఓ సుశాంత్ సింగ్, మంచిర్యాల ఎఫ్డిఓ సర్వేశ్వర్, బాపు, ఎఫ్ఆర్ఓలు రత్నకుమార్ రావు, సుభాష్, పూర్ణచందర్, సదానందం, అప్పులకొండ తదితరులు పాల్గొన్నారు. మన కాళేశ్వరం సర్కిల్ అంటే 5 జిల్లాల యొక్క అటవీ శాఖ స్పోర్ట్స్ మీట్ అంటే మన ఆటల పండుగ, మన సర్కిల్ యొక్క ఆటల పండుగ మీ అందరికీ ఈ యొక్క ఆల్ 5 డిస్ట్రిక్ట్లు ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా మీకు ఇక్కడికి ఆహ్వానం పలుకుతూ ఇక్కడ ఈ 2 days చాలా సంతోషంగా హ్యాపీగా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా తెలియజేస్తూ, నాకు తెలిసి అంటే ఈ 5 జిల్లాల స్టాఫ్ కలుసుకునే ఒకే ఒక కార్యక్రమం అంటే ఈ స్పోర్ట్స్ మీట్. సో కాబట్టి మీ పాతనాటి మిత్రులు, మీ ట్రైనింగ్ కోలీగ్స్, మీ వివిధ దశలలో కలిసినటువంటి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలా కలుస్తారు. కాబట్టి దీన్ని మీరందరూ పార్టిసిపేట్ అయ్యి మీ ఫ్రెండ్స్తో కలిసి ఈ యొక్క మీట్ను రియల్గా చాలా సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేయాలని, కంప్లీట్ చేయాలని మీ అందరికీ కోరుతున్నాను. అంతేకాకుండా మనకు తెలుసు మన యొక్క ఆల్ ఇండియా స్పోర్ట్స్ మీట్ అనేది ఈ ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో అక్టోబర్ 16 నుంచి 20 తారీఖులలో జరుగుతుంది. సో అందులో భాగంగానే మనకు మీరు
యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ఈరోజు మనం పెట్టుకొని మనకు స్టేట్కు టీం సెలెక్ట్ చేసుకోవడము, స్టేట్ నుంచి ఆల్ ఇండియా టీం సెలెక్షన్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నవి. సో కాబట్టి స్టాఫ్ అందరికీ కూడా ఈ సందర్భంగా మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి, సో ఎలాంటి చాలామంది బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, యంగ్స్టర్స్ చాలామంది ఉంటారు. మీరు కాలేజ్ లెవెల్లో చాలా పార్టిసిపేట్ అయి ఉంటారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ జన్మదినం సందర్భంగా ఆడపడుచులకు బతుకమ్మ కానుక చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి శ్రీరాంపూర్లో మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 3, 4, 5, 6, 7, 8, 9, 16, 17 వార్డుల మహిళలకు శ్రీరాంపూర్ కాలనీ వారసంతలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నస్పూర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బండారి సుధాకర్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణులు ఏర్పాటు చేసిన తన జన్మదిన కేక్ను ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖలకు గజమాల వేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దసరా పండుగ సందర్భంగా పార్టీలకు అతీతంగా గత 7 సంవత్సరాలుగా మహిళలకు బతుకమ్మ కానుకగా చీరలు అందించడం జరుగుతుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు బతుకమ్మ చీరలు అందిస్తున్నామని అన్నారు. నస్పూర్ మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి నీరు సరఫరా చేస్తున్నామని అన్నారు. 300 కోట్లతో నస్పూర్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇండ్ల పట్టాలు అందరికీ అందిస్తామని, నస్పూర్ మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ వైస్ చైర్మన్ గెల్లు రజిత మల్లేష్, కౌన్సిలరు బండారి సంధ్యారాణి, బౌతు లక్ష్మి, బెడిక లక్ష్మి, పూదారి కుమార్, చీడం మహేష్, బుద్దున సంధ్యారాణి, బండి పద్మ, కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు హేమలత, సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్, జిల్లా యూత్ అధ్యక్షులు సంపత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నరిగే నరేష్, నాయకులు భీమిని రాజేష్, వనపర్తి రాజేష్, ధర్ని మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రావాల్సిన కాయిదాలు లేకపోతే ఆ కాయిదాల రికార్డు కోసం నేను ఇంతకన్నా బయటేయాలంటే దసరా కార్యక్రమానికి కొంచెం 2 లేడీస్ ఖచ్చితంగా మీకు సంక్రాంతి లోపల ఇళ్ల పట్టాలు ఇచ్చే బాధ్యత అన్నారు. చెప్పినా దేశం ఇస్తానని చెప్పినా ఖచ్చితంగా అదే మనం వేరే పని లేదు. ఇంత కార్యక్రమం కూడా ఆ పని ఎక్కువ చేస్తున్నా కాయిదా తయారైనాయి. ఇంకొక 15 రోజులు ప్రపోజల్ పోయిన తర్వాత ఎల్లాక ఖచ్చితంగా మీకు ఇచ్చేవాళ్ళు. సంక్రాంతిలో మీకు ఇల్లు పట్టాలు ఎవరెవరికి అంతా దీదాపు ఖచ్చితంగా మీరు చేయమని జరుగుతుంది. మీరు మిగిలింది మీ అందరికీ శుభవార్త. ఎందుకంటే ముందు చెప్పిన ఇవాళ పోయిన గురువారం నాడే జీవో వచ్చింది. నీకు చెప్పిన హాస్పిటల్ గురించి అంటే వైద్యం గురించి ఎవరు హైదరాబాద్ అవసరం ఇక్కడ చేస్తానని చెప్పిన దానికి 300 కోట్లతోటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జీవో వచ్చింది, పర్మిషన్ వచ్చింది. ఐటీ దగ్గర 600 పడకల హాస్పిటల్ మీకు హైదరాబాద్ యశోదలు కానీ విజయకరణ కానీ ఏదైనా వైద్యం జరుగుతుందో ఆ వైద్యం పెట్టి ఏర్పాటు చేస్తానని చెప్పి ముందు ఒక 2 రోజులు పని స్టార్ట్ చేస్తుంది. పని స్టార్ట్ అయినాక సంవత్సరం 2 సంవత్సరాల లోపల పూర్తి అయిన తర్వాత ఎవరు హైదరాబాద్ వైద్యం కోసం దాని తర్వాత కార్యక్రమాలు చెప్పిన కార్యక్రమాలు కూడా ఇంకో వారం రోజులు వస్తాయి. ఇంకా విద్యార్థులు చదువులతో పాటు క్రీడలో రాణించాలని మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ సూచించారు. మంచిర్యాల పట్టణంలోని హైటెక్ సిటీలో గల మంచిర్యాల క్లబ్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సహకారంతో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన జోనల్ స్థాయి బ్యాడ్మింటన్ పోటీల ప్రారంభ వేడుకలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో స్వీకరించాలని తెలిపారు. విద్యాశాఖ అధికారి యాదయ్య మాట్లాడుతూ బ్యాడ్మింటన్ క్రీడల్లో జిల్లా క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారని, అలాగే విద్యార్థులు చదువులో కూడా రాణించి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. మంచిర్యాల ఉపాధ్యక్షుడు గోణ శ్యాంసుందర్రావు మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడానికి మంచిర్యాల క్లబ్ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి రాజువీర్, మంచిర్యాల జిల్లా ఎస్డిఎఫ్ సెక్రటరీ పనిరాజా, కాలేజ్ గేమ్స్ సెక్రటరీ బాబురావు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్, వైస్ ప్రెసిడెంట్ మీనారెడ్డి, జాయింట్ సెక్రటరీ రమేష్ రెడ్డి, కార్యవర్గ సభ్యుడు కృష్ణ, ఫిజికల్ డైరెక్టర్లు రాజయ్య, నంద శ్రీనివాస్, రవి బెల్లం, శ్రీనివాస్, రాజయ్య, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.
ఆర్గనైజ్ చేయాలని మంచిర్యాల డిస్ట్రిక్ట్ స్కూల్ గేమ్స్ వారు మమ్మల్ని అడగడం జరిగింది. జిల్లా అసోసియేషన్ తరఫున అడగగానే మేము జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెలెక్షన్ చేపిస్తామని మాట ఇచ్చి ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ మోతీలాల్ గారు, మంచిర్యాల క్లబ్ అధ్యక్షులు శ్యామ్ సుందర్రావు గారు, అలాగే సెక్రటరీ జితేందర్ రావు గారు, అలాగే ట్రెజరర్ పురుషోత్తం గారు, తర్వాత ఇతర మన ఎస్జిఎఫ్ సెక్రటరీ పనిరాజా గారు, కాలేజ్ గేమ్ సెక్రటరీ బాబురావు గారు, తర్వాత రాజయ్య గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో మేము ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా సెలక్షన్స్ కొనసాగుతున్నాయి. అందరికీ సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17, అండర్-19 3 విభాగాల్లో ఇటు మంచిర్యాల జిల్లా స్థాయి, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జోనల్ స్థాయి పోటీలు మన యొక్క మంచిర్యాల క్లబ్లో ఈరోజు నిర్వహించుకుంటున్నాం. దీనికి అడగగానే మాకు క్లబ్ అధ్యక్షులు శ్యామ్ సుందర్ గారు మరియు వాళ్ళ యొక్క సభ్యులు, అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమ నిర్వహణకు మాకు పుల్లూరు సుధాకర్ కూడా ముందుకొచ్చి అన్న మేము కంప్లీట్ చేసి ఇస్తాం 14, 17, 19 అని బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు మాకు ముందుకు రావడం వల్ల మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించుకుంటున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు అరేంజ్ చేసినందుకు ఈ యొక్క క్లబ్ సభ్యులకు మరియు బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దాదాపు 150 మంది పిల్లలు ఈరోజు ఈ యొక్క జిల్లా మరియు జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. దీనిలో గెలుపొందిన వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరుగుతుంది. కాబట్టి ఇదందరూ కూడా గమనించగలరని ఆశిస్తూ థ్యాంక్ యూ. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాటమయ్య సురక్ష పథకం శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్ శాఖ, బీసీ వెల్ఫేర్ సంయుక్తంగా చెన్నూరులో కొత్త రకం మోకులతో తాటి చెట్టు ఎక్కడంపై గౌడన్నలకు శిక్షణ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఎక్సైజ్ మరియు బీసీ వెల్ఫేర్ సంయుక్తంగా కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాటమయ్య సురక్ష పథకం శిక్షణ కార్యక్రమంలో కొత్త రకం మోకులతో గౌడన్నలకు తాటి చెట్టు ఎక్కడంపై నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. నియోజకవర్గాల వారీగా మొదటి విడతలో భాగంగా చెన్నూరు నియోజకవర్గంలోని కల్లు గీత కార్మికులకు నిపుణులతో శిక్షణ ఇచ్చారు. తాటి చెట్లను ఎక్కేటప్పుడు గాయాలు, మరణాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గౌడన్నలకు నిపుణులు అవగాహన కల్పించారు. శిక్షణ అనంతరం గీత కార్మికులకు సేఫ్టీ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఎక్సైజ్ సిఐ తెలిపారు. నా పేరు మూల మల్లేశం గౌడు, మా ధర్మారం మండలం రామాయపల్లె అనేది మన కాటమయ్య పేరు ఉండబడిన రక్షణ కవచం మనకు గౌడ్స్కు. దీనిలో 6 రకాల పరికరాలు ఉంటాయన్న. ఈ కిట్లో 6 రకాల పరికరాలు ఒక్కొక్క దాని నుంచి మీకు ఫస్ట్ వాటిని పరిచయం చేస్తా, ఆ తర్వాత వాటి గురించి క్లుప్తంగా చెప్తాం. అనేది గార్డు ఒకటి, అనేది రూపు అంటాం, తాడు అంటాం రెండోది. దీనికి ఒక బుల్లెట్ కొండి మూడోది. ఇది మన కాళ్ళ గురికి పెట్టుకునే బెల్ట్ పట్టి 4 అనేది నడుం బెల్ట్. అంటే వీటి పేర్లు మన భాషలో ఈ రకం అంటాం, మా భాషలో వేరే ఉంటాయి. ఎందుకంటే మన కర్తవ్య భాష చెప్తాను. ఇది నడుం బెల్ట్, సేఫ్టీ బెల్ట్. ఇది మోకు పెట్టుకునే క్లిప్లు. 6 రకాలు వచ్చినాయి అన్న. ఎన్ని రకాలు వచ్చినాయి? 6 రకాలు వచ్చినాయి. అనేది గార్డు. మనం తాళకు పోయేటప్పుడు ముత్తు కట్టుకునే ఇది మన మడ్డి ముత్తు కదా, దాన్ని కట్టుకోవడానికి ముందు నడువు కట్టేటప్పుడు గోసు పెడతాం. గోసులో డ్రైవర్ లోపల పెట్టుకోవాలి. డ్రైవర్ లోపల ఈ సైజులో పెట్టుకోవాలి. అసాంఘిక కార్యక్రమాలకు మంచిర్యాల జిల్లా కేంద్రం అడ్డగా మారుతుంది. ఇక్కడ వ్యభిచారం నిత్య కృత్యమవుతుంది. లాడ్జీల్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచారాన్ని పోలీసులు గుర్తించి ఆర్డీఓ ఆదేశాల మేరకు 2 లాడ్జీలను సీజ్ చేశారు. అసాంఘిక కార్యక్రమాలకు మంచిర్యాల జిల్లా కేంద్రం అడ్డాగా మారింది. వ్యభిచారం నిత్యకృత్యమైంది. కొన్ని నెలలుగా లాడ్జీలో వ్యభిచారాన్ని గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తూ లాడ్జీలను గుర్తించారు పోలీసులు. ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ లాడ్జీలో వ్యభిచారం కొనసాగిస్తుండటంతో వ్యభిచారాన్ని అరికట్టేందుకు 2 వారాల క్రితం వీటిలో పట్టుబడిన లాడ్జీలపై అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర, సాయినాథ్ లాడ్జీలను మంచిర్యాల ఆర్డీఓ ఆదేశాల మేరకు రెవెన్యూ మరియు పోలీసులు అధికారులు సీజ్ చేశారు.
అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లయితే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో మంచిర్యాల ఎంఆర్ఓ, పట్టణ సిఐ సిబ్బంది పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రామకృష్ణాపూర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవ చేసిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీపై ఇలాంటి వ్యాఖ్యల్ని చేసిన బీజేపీ నాయకుడు తన్వీందర్ సింగ్, రైల్వే శాఖ మంత్రి రావ్నీత్ సింగ్ బిట్టుకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మతాన్ని అడ్డుపెట్టుకొని చేసే కుట్రపూరిత రాజకీయాలను మానుకోవాలని, లేని ఎడల దేశవ్యాప్తంగా ఆందోళన చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అంతేకాకుండా చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్న బీజేపీ నాయకులు చేస్తున్న అభివృద్ధి చూసి బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతిరాజం తదితరులు పాల్గొన్నారు. తన్వీర్ సింగ్ అప్పుడు మాట్లాడడం జరిగింది. రాహుల్ గాంధీ కుటుంబం మీద ఏదైతే వాళ్ళు ప్రజల కోసం ప్రధానమంత్రి అవకాశం వచ్చినా పక్కన పెట్టి ప్రజలున్నారని చెప్పి పోరాడిన వ్యక్తి, అలాంటి వ్యక్తుల మీద పిచ్చి మాట్లాడడం కదా. ప్రెస్ మీట్లో ఇష్టారాజ్యంగా మాట్లాడారు. నీకు సిగ్గు శరం ఉంటే నీ అయ్య దగ్గర పోయి అడుగు కేటీఆర్. నీ అయ్య చెప్పాడు ఇలా రాజీవ్ గాంధీ వల్లనే ఇలా నెహ్రూపల్లి జనార్దన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మన ఐటీ తెచ్చుకొని బాగుపడతామని చెప్పేసి ఎవరో చెప్పిలని చెప్పేసి నీ అయ్యే ప్రెస్ మీట్లో చెప్తే నువ్వేమో ఏం తెలియదు, అసలు ఏం తెలియదు కాంగ్రెస్ పార్టీకి, అసలు రాజీవ్ గాంధీ ఏం తెచ్చిందని కల్లిపల్లి మాటలు మాట్లాడుతున్నావు. బిడ్డ కేటీఆర్, నీకు అధికారం కోల్పోయిన తర్వాత పిచ్చిలేస్తుంది. ఆ పిచ్చి ప్రబలు నువ్వు ఏమేమి మాట్లాడుతున్నావు నీకు అర్థమైతే లేదు. ఇంకొకసారి మా కాంగ్రెస్ పార్టీ మీద కానీ మా నాయకత్వం మీద కానీ నువ్వు అవాకులు చవాకులు వెళ్తే బిడ్డ నువ్వు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ దాటి ఎక్కడికి తిరగలేమని చెప్పి చంద్రబాబు తెలియజేస్తారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ జన్మదిన సందర్భంగా పట్టణంలోని 32వ వార్డులో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ జన్మదిన సందర్భంగా 32వ వార్డులో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ శిబిరంలో 100 మందికి పైగా రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మరెన్నో పుట్టినరోజులు నిర్వహించుకుంటూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, జిల్లా రాష్ట్ర ప్రజలకు సేవలు అందించేలా చూడాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మంచిర్యాలలోని 32వ వార్డులో మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 100 మంది దాకా దాతలు ముందుకు వచ్చి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేము కూడా రక్తాన్ని దానం చేస్తామని చెప్పి వచ్చారు. రక్తదానం ఇవ్వడం వల్ల ఏంటంటే వారు ఎన్నో కార్యక్రమాలు, ఎమ్మెల్యే గారు బడుగు బలహీన వర్గాలకు ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మా వంతు కర్తవ్యంగా మేము రక్తాన్ని ఇస్తే ఎందరికో ప్రాణదానం చేసినట్టు అవుతుందని భావించి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి పెద్ద ఎత్తున తరలి వచ్చి రక్తాన్ని ఇస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మా వాడ 32 వాడలో ప్రతి ఒక్కరూ కృషి చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం, ఈరోజు పేదవాళ్ళ కోసం ఆలోచిస్తూ చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అలాంటి వ్యక్తులు మరి ఆయురారోగ్యంగా జీవించినట్టయితే పేదవారికి ఎంతో సేవ చేస్తారు. కాబట్టి ఈరోజు భగవంతుని కోరుతున్నాను, పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, వారి సేవలు ఈ రాష్ట్రంలో చాలా మందికి ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు 32వ వార్డులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా టైగర్ మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు మరియు జిల్లా ప్రెసిడెంట్ కొక్కిరాల సూర్యకమ్మ గాల ఆదేశానుసారం 32వ వార్డులో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దానికి మా 32వ వార్డు కాకుండా ఇంకా మాకు పరిచయం ఉన్న వాళ్ళు, మహిళలు, యూత్ వీళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రాం ఏర్పడడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మేము చేద్దామనుకుంటున్నాం. సార్ పర్మిషన్తో సందర్భంగా సార్కు విశేష ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచార ఘటనపై ఆదివాసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో ఆదివాసీ సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం ఆదివాసీ మహిళ నీలాబాయిపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుల్ని ఇంతవరకు పట్టుకోకపోవడం పోలీసుల నిర్లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. అగ్రకులాలకు ఒక న్యాయం, ఆదివాసీ బిడ్డలకు ఒక న్యాయమా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. నిందితుడిని పట్టుకొని కఠినమైన శిక్ష పడేంత వరకు ఆదివాసీ సంఘాల పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మేరకు దళిత సంఘాల ఐక్య వేదికతోటి ఇవాళ జైనూరులో మొన్న జరిగినటువంటి ఆదివాసీ బిడ్డ అత్యాచారంకి గురి అయి నేటికి 15-20 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. ఇంతకుముందు గతంలో జరిగినటువంటి అనేక అత్యాచారాలపై రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అగ్రకులాల అమ్మాయిల మీద అత్యాచారం జరిగితే వెంటనే ఎన్కౌంటర్లు చేసి చంపిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆదివాసీ బిడ్డపై అత్యాచారం జరిగి మానసికంగా, శారీరకంగా అన్ని రకాల వేధించి చంపినటువంటి దుర్మార్గులను ఇంకా కూడా కొమ్ము కాస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక ముందు భవిష్యత్తులోనైనా ఆదివాసీ బిడ్డలపై కానీ దళిత బహుజనుల బిడ్డలపై కానీ ఇలాంటి జరిగితే మాత్రం బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాగా జైనూర్ మండలంలో ఆదివాసీ మహిళలపై అత్యాచారానికి పాల్పడిన హత్యకు ప్రయత్నించిన నిందితుడిని వెంటనే ఉరితీయాలని తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ ఇచ్చిన తెలంగాణ పిలుపు మేరకు దేవాపూర్ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో కాసిపేట మండలంలో బంద్ ప్రశాంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ జైనూర్ మండలంలో అమాయక ఆదివాసీ మహిళలపై అత్యాచారం చేసి హత్యకు ప్రయత్నించిన జైనూర్ మండలంలో నిందితుడిని ఉరితీయాలని డిమాండ్తో తుడుందెబ్బ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. బాధితురాలికి ఉద్యోగం కల్పించి న్యాయం చేయాలని కోరారు. అమాయక ఆదివాసులపై అక్రమంగా కేసులు పెట్టారని, వారిపై పెట్టిన కేసుల్లో ఎత్తివేయాలని, వారిని బేషరతుగా విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చట్టాలు 1/70 పీసా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనేతలను మైదాన ప్రాంతానికి తరలించారని, రాబోయే రోజుల్లో ఆదివాసీలపై ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నిందితుడిని వెంటనే ఉరితీయాలని తుడుందెబ్బ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి ఆడజంగు, పెంద్రం హనుమంతు, ఆత్రం జంగు, మడావి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాసిపేట మండలంలో మరి తుడుందెబ్బ బంద్కు పిలుపు మేరకు మరి అందరూ కూడా మేము శాంతియుతంగా బంద్ చేయడం జరిగింది. మొన్న ఏదైతే 31 తారీఖు జరిగినటువంటి సంఘటన, జైనూరులో జరిగినటువంటి సంఘటన, మరి అమాయక ఆదివాసీ మహిళపై మరి ఎవరైతే ముస్లిం వ్యక్తి మ్యాగ్దమ్ అనే వ్యక్తి అత్యాచారం పాల్పడి మరి హత్య గురి చేయడం జరిగింది. కాబట్టి దానిపైననే నిరసనగా దుర్ఘటన పాల్పడి వారు వెంటనే ఉరితీయాలని డిమాండ్ తోటి ఈరోజు మేము తుడుందెబ్బ ఆధ్వర్యంలో బంద్కు పిలిపించడం జరిగింది. అయితే మొన్న జరిగిన సంఘటనలో భాగంగా మరి అమాయక ఆదివాసీల పైన అక్రమంగా మరి కేసులు అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ కేసులు కూడా ఎత్తివేయాలి. అదేవిధంగా ఏజెన్సీలో ఉన్నటువంటి ఏవైతే మా హక్కులు ఉన్నాయో 1/70 చట్టం కావచ్చు, 1 పీసా చట్టం ఉన్నాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా అమలు చేసి మరి రాబోయే రోజుల్లో మరి అమాయక ఆదివాసులపై ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదైతే ఉందో వీరిపై చర్య తీసుకొని వారిని వెంటనే వృత్తి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తుడుందెబ్బ ఆధ్వర్యంలో మరి బతికడం జరిగింది. అదేవిధంగా రేపు 23 తారీఖున ఉత్తర రైల్వేలో శాంతియుత ధర్నా ఉన్నది. అదేవిధంగా 26 తారీఖున ఉమ్మడి జిల్లాలోని జిల్లా కేంద్రం మన కలెక్టర్ ముట్టడి కార్యక్రమం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈరోజు తుడుందెబ్బ బంద్ పిలిపించిన నాయకులు ఎవరైతే రావడం జరిగిందో ఇదే భారీ ఎత్తున దీనికన్నా ఇంకా ఎక్కువ మొత్తంలో మరి కార్యక్రమం కూడా రావాలని కోరుకుంటున్నాం. జై ఆదివాసీ. ఏదైతే కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్లో జైనూర్ మండలం కేంద్రంలోని మా ఆదివాసీ మహిళ మీద అత్యాచారం చేసిన వ్యక్తికి మరి ఉరిశిక్ష తీయాలనే మరి లక్ష్యంతో ఈరోజు మరి మన ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పి మరి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్రంలో బంద్ పిలిపియడం జరిగింది. ఆ బంద్లో భాగంగా ఈరోజు మన మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో సంపూర్ణంగా బంద్ నిర్వహించడం జరిగింది. ఆ బంద్ నిర్వాహకులకు అందరికీ కూడా మరి పేరున ధన్యవాదాలు చెప్తాం. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో ఏదైతే జైనూరులో జరిగిన ఘటనపై ఈరోజు తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి జిల్లా వ్యాప్తంగా బంద్
పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ బంద్కు సహకరించిన కార్మికులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కిరాణా దుకాణాలు కానివ్వండి, వస్తక అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మద్దతు తెలిపి బంద్ చేసినందుకు. మరి ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దాడులపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక చట్టాలు ఉన్నప్పటికీ కూడా చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారు ప్రభుత్వాలు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైనా వచ్చి ఉండాలంటే ఉండడానికి వీల్లేదు. కాబట్టి మేము తురుందెబ్బ నుంచి ఎవరైతే మరి అక్కడ పాల్పడినటువంటి వ్యక్తిని తక్షణం ఉరి తీయాలి. అదేవిధంగా ఆదివాసుల మీద చాలా కేసు ఒక్కొక్కరి మీద 30 కేసులు పెట్టడం జరుగుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మరి ఆదివాసులు ఏ పాపం చేసిరనేసి ఒక్కొక్కరి మీద 30 కేసులు పెట్టడానికి అంత పెద్ద తప్పు ఏం చేసిరనేసి మేము తురుందెబ్బ నుంచి డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే బేషరతుగా మరి వాళ్ళను విడుదల చేయాలి. అదేవిధంగా మరి ఏజెన్సీ ప్రాంతంలో గవర్నర్ గారికి ప్రత్యేక అధికారులు ఉంటాయి కాబట్టి గవర్నర్ గారు వచ్చి పర్యటించి మరి ఇక్కడ జరిగిన ఘటనపై నివేదిక ప్రభుత్వానికి అందించాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై ఆదివాసీ. ఇండియా హ్యుండై మోటార్ ది న్యూ బోల్డ్ అల్కాజార్ నూతన కారును మార్కెట్లోకి విడుదల చేసింది. మంచిర్యాల పట్టణ సమీపంలోని గద్దెరాగడి షోరూంలో నూతన వాహనాన్ని కంపెనీ సీఈఓ నల్లా ప్రతిహాస్ రెడ్డి ఆవిష్కరించారు. హ్యుండై మోటార్ ఇండియా తాజాగా ద న్యూ బోల్డ్ అల్కాజార్ నూతన కారుని మార్కెట్లోకి విడుదల చేసింది. నగరంలో గద్దెరాగిడి వద్ద గల ప్రకాష్ హ్యుండై షోరూం నందు షోరూం సీఈఓ నల్ల ప్రతిహాస్ రెడ్డి, మంచిర్యాల జిల్లా బ్యాంకు మేనేజర్లు, ఫైనాన్స్ మేనేజర్లు కలిసి హ్యుండై సరికొత్త అల్కాజార్ కారును విడుదల చేశారు. సీఈఓ మాట్లాడుతూ ఎందరో కస్టమర్ల మన్ననలు పొందిన అల్కాజార్ కారును సరికొత్త అత్యాధునిక టెక్నాలజీని పొందుపరుస్తూ ద బోల్డ్ న్యూ సరికొత్త హ్యుండై అల్కాజార్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్ ఫీచర్స్తో కంపెనీ నుండి తయారైన 8వ మోడల్ ఇది అని తెలియజేశారు. 1.5 లీటర్ల టర్బో జీడీఐ పెట్రోల్ వేరియంట్ సౌకర్యంతో ప్రారంభ ధర 14.99 లక్షల విలువతో మార్కెట్లోకి విడుదల చేయబడిందని తెలిపారు. డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర 15.99 లక్షలతో కూడిన మొత్తం 7 సరికొత్త ఆకర్షణీయమైన రంగులతో లభ్యమవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ మేనేజర్ రాజ్ కుమార్, టీం లీడర్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ తొలితరం నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి వేడుకలను మందమరిపట్నంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు చిల్లగాని సుదర్శన్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాకు చెందిన కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను నెరవేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యక్తిగా కొండ లక్ష్మణ్ బాపూజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని, మంచిర్యాల జిల్లా కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తామని అన్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు బేత రమేష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. కాగా స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుడు, పద్మశాలి ముద్దుబిడ్డ కొండ లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి వేడుకలను రామకృష్ణపూర్ పట్టణ పద్మశాలి సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఉద్యమ సారథిగా తెలంగాణ సాయుధ పోరాటంలో చేసిన స్ఫూర్తి యావత్ తెలంగాణ ప్రజలు వారి గుండెల్లో చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకుంటారని పేర్కొన్నారు. నేటి తరం యువత బాపూజీ లక్ష్య సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పద్మశాలీలను, చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షులు వనం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆడపు తిరుపతి, బండారి రవి తదితరులు పాల్గొన్నారు. సభ్యులందరినీ ఒక దాటిపైకి తీసుకొచ్చేసి ఆ భవనాన్ని వారే కష్టపడి నిర్మించినటువంటి మహానీయుడు. అటువంటి మహానీయుడిని ఈరోజు స్మరించుకోవడం అనేది ఎంతో సముచితమైనదిగా భావిస్తూ ఈరోజు రామకృష్ణపూర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మరి వారి వర్ధంతి వేడుకను జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా పద్మశాలంతా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘానికి అనుబంధంగా పనిచేస్తూ వారి ఆ భవన్లో ఉన్నటువంటి మన అఖిల భారత పద్మశాలి సంఘంతో కలిసిపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో మరి చేనేత కార్మికులకు ఎన్నో స్కీమ్లను ఏర్పాటు చేసే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చాలా కష్టపడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గత బకాయిలను కూడా 290 కోట్లను విడుదల చేయించారు. అదేవిధంగా 90 కోట్లు మొన్నటికి మొన్న విడుదల చేశారు. 6 కోట్లు ఇన్సూరెన్స్ కొరకు, జీవిత బీమా కొరకు కూడా విడుదల చేయించే ప్రయత్నం విడుదల చేశారు. అందుకు మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో కూడా చేనేత కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూడాలని.
పేదల పెన్నిధి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ పుట్టినరోజు సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉచిత టెంట్ హౌస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ సల్లా మహేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ పేదల సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేస్తున్నారని, పేదల పెన్నిధి అయిన ఎమ్మెల్యే జన్మదినం పురస్కరించుకొని పేదల కోసమే ఉచితంగా టెంట్ హౌస్ను ప్రారంభోత్సవం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మా యొక్క నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రేమ్సాగర్ ఎప్పుడు నిత్యం పేదల గురించే తప్పిస్తారు. పేదలకైనా ఏమైనా చేయాలని, బీదవారికి చేయాలని చెప్పి వారి యొక్క కోరిక మంచిగా డెవలప్మెంట్ చేయడం, అదేవిధంగా పేదలకు డబుల్ బెడ్రూమ్లు కానీ ఇలా లోన్లు కానీ అని కార్యక్రమం ఎప్పుడు ఆలోచిస్తారు. గడిచిన 9 నెలల్లో ప్రతి క్షణం పేదల గురించి ఆలోచిస్తారు. వారి యొక్క ఆలోచన మేము దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి వారిలో అనుగుణంగా ఓ వృత్తభక్తిగా ఇలా వారి యొక్క పేరు పైన ఉచిత టెంట్ హౌస్ వేయాలని నేను నిర్ణయించుకొని ఈరోజు ఈ యొక్క స్థాపించడం జరిగింది. ఈ యొక్క స్థాపనకు నా మిత్రులు కూడా మా వార్డు సభ్యులు కార్యకర్తలకు సహకరించడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ప్రేమ్సాగర్ ఎల్లవేళ చల్లగా ఇంకా ఉన్నత పదవులు అనుభవించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన ఆ ఖర్చు మరి సంబంధం లేకుండా ఎవరైతే పేదలు ఉంటారో వారు ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో మరి వాళ్ళకు పంపించే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం మరి చాలా గర్వకారణం. సల్లమయ్య గారికి ఈ సందర్భంగా మా ప్రజాప్రతినిధి కౌన్సిల్ తరఫు నుంచి, అదేవిధంగా టౌన్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మన శుభాకాంక్షలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మరి ప్రేమ్సాగర్ గారు మరి గత 10 ఏళ్ళుగా ఒక సేవ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. వారి సేవ కార్యక్రమాలు చూస్తూ చాలా మంది మరి ప్రజలకు ఈ విధంగా సేవ చేయాలి, మరి డబ్బులు ఉండడమే ముఖ్యం కాదు, ఆ డబ్బులను సరైన విధానంలో మరి సేవా కార్యక్రమాలు కావచ్చు లేకుంటే ఖర్చు కావచ్చు చేస్తే మరి బాగుంటనే ఒక మంచితనాన్ని మరి వారి ఏదైతే ప్రేమ్సాగర్ గారు అదేవిధంగా సురేఖమ్మ గారి తరపు నుంచి నేర్చుకోవడం మాకు చాలా గర్వకారం ఉంది. వారి దగ్గర పనిచేస్తున్నారు మాకు, అదేవిధంగా ఏదైతే కౌన్సిలర్లో కావచ్చు అందరికీ మరి మా అందరు కూడా ఎప్పటికీ అండదండలుగా వారు ఉంటారు. మేము కూడా మా ప్రజలతో పక్షాన కావచ్చు లేకుంటే మా మంచిగా ప్రజలతో పక్షాన అందరు కూడా వారు ఎప్పుడూ ఎల్లవేళ సుఖశాంతాలతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కాగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ జన్మదిన వేడుకలను శనివారం దేవాపూర్లో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేవాపూర్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సల్పలవాగు రామాలయం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ప్రజలకు అన్ని వేళలా ఉంటూ ప్రజల కష్టసుఖాలు పాలు పంచుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఆయన నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతో ప్రజల దీవెనలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరారు. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముద్దుల బిడ్డ టైగర్ ప్రేమ్సాగర్ గారి యొక్క 64వ జన్మదినం సందర్భంగా దేవాపూర్ కాస్పేట్ మండల్ దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ గేట్ ముందు అన్నప్రసాద కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు మా అభిమాన నేత కొక్కిరాల ప్రేమ్సాగర్ గారు ఈ అభిమానుల అందరి యొక్క ఆదరాభిమానాలను ఆశీస్సులను పొంది వారు నిండా నూరేళ్లు ఆయుష ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి భోగభాగ్యాలతోటి మంచి పదవులను వారు చేపడుతూ పేద ప్రజలకు వారి యొక్క సేవ కొనసాగాలని కోరుకుంటూ వారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన నిరుపేదలైనటువంటి పురోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం మరియు సల్పలవాగు దేవాలయంలో చెట్లు నాటే కార్యక్రమము, దాని తర్వాత నిరుపేదలైనటువంటి మంచం పై నుండి లేవలేని స్థితిలో ఉన్నటువంటి అన్నమో రామచంద్ర అనే వ్యక్తులకు కూడా ఈరోజు వారి ఇంటికి వెళ్ళి అన్నప్రసాదం అందించడం జరుగుతుంది. కాబట్టి వారు నిండా నూరే స్వాతంత్ర సమరయోధుడు స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాపూజీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహానీయుడికి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో బాపూజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి బాపూజీ తప్పించారని, వారి స్ఫూర్తిని ప్రజాప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు. సమాజం మార్పులో భాగంగా ప్రజల్లో సమానత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీల అత్యాచారాల కేసులకు సంబంధించిన విషయాలపై సమీక్షించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సభాపతి మాట్లాడుతూ నేర ప్రవృత్తి వివక్షతకు తావులేని సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు పరచాలని ఆయన తెలిపారు. అత్యాచార కేసులకు సంబంధించి పోలీసులు అధికారుల సహకారం తీసుకుంటూ సమన్వయంతో సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డీవీఎంసీ సభ్యులకు సూచించారు. దళితులు ఎలాంటి వివక్షత గురికాకుండా వారిలో మనస్థైర్యాన్ని పెంపొందించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం ప్రాముఖ్యతను కళా బృందాల ద్వారా అవగాహన కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా నిష్పక్షపాతంగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని అతి తొందరలో ఇవ్వడం జరుగుతుందని సభాపతి హామీ ఇచ్చారు. జిల్లాలో కేసులను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా డీవీఎంసీ సమావేశాలు నిర్వహించాలని సభాపతి అధికారులకు సూచించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై ప్రభుత్వ కార్యాలయంలో గ్రామాల్లో సూచిక బోర్డులను ప్రదర్శింపజేయాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి సమస్యల పరిష్కారానికి పోలీస్, రెవెన్యూ అధికారులు కృషి చేయాలని తెలిపారు. ఎస్సీ ఎస్టీల భూ సమస్యలపై దృష్టి సారించి పరిష్కార దిశగా పనిచేయాలని సభాపతి సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్లు లింగనాయక్, మల్లేశం ఉపేందర్, డిటిడిఓ కమలాకర్ రెడ్డి, కిరణ్, రోనాల్డ్, సురేందర్లు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏచూరి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రవీంద్ర భారతిలో జరిగిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన కామెంటు చేశారు. సీతారాం ఏచూరి గొప్పదనాన్ని కీర్తించారు. ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డలుగా ఏచూరితో తమ బంధం రక్త సంబంధమని అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి వరకు పోరాడిన ఏచూరి జీవితం తమలాంటి వారికి ఆదర్శమని పేర్కొన్నారు. ఎప్పుడు కండువా మార్చుతారో తెలియని కాలంలో సీతారాం ఏచూరి జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఫిరాయింపుల కాలంలో పదవుల కోసం కాకుండా సిద్ధాంతం కోసం పనిచేసిన గొప్ప నాయకుడు సీతారాం ఏచూరి అని కీర్తించారు. తిట్లు, బూతులు చలామణి అవుతున్న ప్రస్తుత రాజకీయాల్లో ఏచూరి రాజకీయ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో మరి స్థిరంగా సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత ఉన్న నాయకుడు గౌరవనీయులు శ్రీ సీతారాం ఏచూరి గారు. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కలలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో 10,000 విలువ గల చీరలను దొంగిలించారు. షాపు యజమానికి అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడంతో చోరీ జరిగిన విషయం బయటపడింది. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని లిప్సికా శారీ సెంటర్లో 5 మహిళలు చీరలు కొనేందుకు వచ్చి 10,000 విలువైన చీరలు దొంగతనం చేశారు. చివరలో బేరం చేసి ఖాళీగా వెళ్లిపోవడంతో అనుమానం వచ్చిన యజమాని సీసీటీవీ చెక్ చేయడంతో విషయం బయటపడింది. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైన అటవీ శాఖ ఉద్యోగుల క్రీడలు. పోటీలను ప్రారంభించిన కాళేశ్వరం జోన్ చీఫ్ కన్సల్టేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి ప్రభాకర్. ఘనంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు జన్మదిన వేడుకలు. మంచిర్యాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. శ్రీరాంపూర్లో ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేసిన ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాలలో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను ప్రారంభించిన జిల్లా అడిషనల్ కలెక్టర్. విద్యార్థులు చదువులతో పాటు క్రీడలో రాణించాలన్న మోతీలాల్. కొత్త రకం వెహికలపై కల్లుగీత కార్మికులకు ఎక్సైజ్ బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో అవగాహన. కల్లుగీత కార్మికుల రక్షణ కోసం ప్రభుత్వం కాటమయ్య సురక్ష పథకం ఏర్పాటు చేసిందన్న అధికారులు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిన మంచిర్యాల జిల్లా కేంద్రం. లాడ్జీలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం. ఆర్డీఓ ఆదేశాలతో 2 లాడ్జీలను సీజ్ చేసిన పోలీసులు.
నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.